సార్, కూటమి యొక్క ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పాలన బాగానే ఉంది. ఈ రాక్షస పాలన పోయింది. అయినా ఇంకా ఈయన మైండ్లో నుంచి అది పోలా ఆయనకి. ఆ దౌర్జన్యాలు చేయటం, మోసాలు చేయటం, లేనిపోని చెప్పటం, 36 మందిని చంపేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే అన్నారు. మీరు చూపించండి, ఎవరు ఆ 36 మంది పేర్లు చెప్పండి, వాళ్ళకి మాట్లాడతాం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, ఎవరు చేశారో వాళ్ళకి పట్టుకుని మేము శిక్షిస్తాం. మీరు పదే 36 అంటే ఒక మనిషి మీ అదే ఏదో గొడవల్లో ఇద్దరు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కొట్టుకున్నారు, చచ్చిపోయారు. మీరు వెళ్ళి రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళి అమ్మ ఎలాగుంది, ఎవరు చంపారని అడగాలే తప్ప మీకు పథకాలు వస్తున్నాయా, అమ్మ ఒడి వస్తుందా, మీకు పింఛన్ వస్తుందా, ఇయ్యా మాట్లాడేది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా మీటింగ్లోని పెట్టి జనాలకి తోలుకుపోయి చంద్రబాబు అలా చేశాడు, పవన్ ఇలా చేశాడు, ఈ మాటలే తప్ప అభివృద్ధి చేస్తాం, ఇలా డెవలప్ చేస్తాం అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలేదు. సిద్ధం ఈ సిద్ధం ఏంటి? పైన దేవుడు అంటాడు, కింద ప్రజలు అంటాడు. పైన దేవుడు అమిత్ షా, మోడీ గారు, కింద ప్రజలు ఎవరు? గవర్నమెంట్, పోలీసు వాళ్ళు. ఇదే నీ పాలన. అందుకోసమే ప్రజలు తిరస్కరించారు కదా. ఈ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నీకు 11 సీట్లు ఇచ్చారు. సిగ్గు లేదా? ఇప్పుడు మన లోకేష్ గారు ప్రజల కోసం మంచి చేస్తున్నా కూడా జగన్ ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నాడు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి బాబు? అది అన్నం పెట్టిన వాళ్ళకేమో చెడగొడుతూ ఉంటారు. అన్నా క్యాంటీన్ ఎలా తీసేశారో, వీళ్ళు చేస్తున్న మంచి పనులు చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళకేం ఉండదు, వీళ్ళకి ఏం లేదు, వీళ్ళ సినిమా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఈ కేసుల నుంచి ఎలా తప్పుకోవాలా, ప్రభుత్వాన్ని ఎలా పొడగొట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాడే తప్ప దానికి ఇదేం లేదు. అది జగన్ మన లోకేష్ బాబు చేస్తుంది చాలా మంచి పని. కొన్ని సమస్యలు పార్టీ ఆఫీస్లో ఎక్కడికైనా, జగన్ ఇంట్లో అయినా అప్పటికప్పుడే మన కొల్లు రవీంద్ర గారు కూడా అప్పటికప్పుడే ఫోన్లు చేసి కొన్ని సమస్యలు అక్కడికైతే తీర్చేస్తున్నారు. అది చూసి ఓరలాపోతున్నారు. వీళ్ళు అక్రమ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి దోచుకునేవి ఉన్నాయి. మైనింగ్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఏంటి పొలాలు దోచుకున్నారు, ఆస్తులు దోచుకున్నారు. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి లేనిపోని ఇలా ఈ మాటలు చెప్పి వాళ్ళు కాలం గడుపుకుంటున్నారు. ఎప్పుడు ఎంత చేసినా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. మన ఎంతమంది కార్పొరేటర్లు, మేయర్లు అందరూ ఎంతమంది వస్తారు? విజయవాడలో కార్పొరేటర్లు 5 మంది వచ్చారు. బోళ్ళ విజయ్, అప్పాజీ, అర్షద్, రత్నకుమారి, మాధురి. ఈ 5గురు వైఎస్ కార్పొరేటర్లు టీడీపీలో వచ్చారు. ఇంకా అంతా వలస వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇదంతా చూసి ఓరలేక, ఏ పని పాటు లేక అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్లకుండా ప్రజల్లో వెళ్తుంటే ప్రజలు ఎవరు వస్తున్నారు? మొన్న నువ్వు పెట్టావు, తాళపల్లి ప్యాలెస్కి రండి, మీ సమస్య ఉంటే చెప్పండి, మేము చేస్తామన్నారు. ఎవరైనా వచ్చారా? 10 మంది రాలా. రెండో రోజు బెంగళూరు వెళ్ళిపోయావు. నీకు అక్కడ వాయిదాలు చూసుకుంటూ హైదరాబాద్లో బెంగళూరు వెళ్ళిపోతావు. మోడీ గారు వెళ్తావు. మోడీ అసలు నేను వదిలేశాడు, అయిపోయింది నీ సినిమా అని. మన పుణ్యేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు అయ్యారో అప్పుడే నీ సినిమా అయిపోయింది. నీ జాతకం అంతా మోడీకి తెలిసిపోయింది. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఏదో కహానీలు చెప్పారు. పుణ్యేశ్వరి గారు వచ్చిన తర్వాత నీ బెతకంతా మోడీకి తెలిసింది. వదిలేశాడు మోడీ. నీతో ఏం లేదు. ఈ 4 కూడా ఉండరు నీకు. ఈ 4 ఎంపీలు కూడా బీజేపీకి వెళ్ళిపోతారు. ఉన్న 11 ఎమ్మెల్యేలు కూడా సోహా చెప్పలేం ఎప్పుడు వెళ్తారు. అర్థం చేసుకో జగన్. ఇంకా ఎందుకయ్యా వెళ్ళి హాయిగా నీ కేసులు ఏదో చూసుకొని, నేరం చేస్తే జైలుకి వెళ్ళు, లేదు నువ్వు చేయలేదు అనుకో నిన్ను వదిలేస్తారు కోర్టు. నీకు ముందు ఐడి కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, అవి తేల్చుకోండి. హైదరాబాద్ వెళ్ళాలా? ఇవి ఇప్పుడు మన వాయిదా ఇది ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నువ్వేమో మళ్ళీ విదేశాలకి నాకు పర్మిషన్ ఇవ్వమంటున్నావు. ఎందుకయ్యా అంటే మా కూతురు పుట్టినరోజు అంటున్నావు. ఏ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవచ్చుగా కూతుర్ని పిలిచి. నువ్వు విదేశాలు వెళ్ళే అవసరం ఏముంది నీకు? అంటే ఏమైనా మూటలు తీసుకుని అక్కడ దాచుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఇదంతా అనవసరం. ఇక్కడే ఉండి కూతుర్ని పిలుచుకుని నీ పుట్టినరోజులు ఏం చేసుకుంటో చేసుకోయా. నీకు విదేశాలు పర్మిషన్లు ఇవ్వాలి. అసలు వద్దురా బాబు, నీ ఎక్కడ వెళ్ళకూడదు, అందులోనే ఉండాలా అని చెప్తుంటే నువ్వు విదేశాలకు వెళ్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే వెళ్ళి ఏం చేస్తారు మీరందరూ? విజయసాయి రెడ్డి, నువ్వు, కొంతమంది మంత్రులు బయటకు వెళ్ళాలని పారిపోవాలనుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పారిపోవాలనుకుంటున్నారు. ఎందుకు పారిపోవాలనుకుంటారు మీరేంటి? మీరు దౌర్జన్యంగా సంపాదించిన డబ్బు, అక్రమ ఆస్తులు అన్నీ బయటపడతాయన్నా? పడతాయి. ఏదో ఒకరు తీస్తారు, అన్ని ఆస్తులు బయటకు వస్తాయి. జగన్ ఏమో మా ప్రభుత్వమే బాగుంది, మేమే ఎక్కువ చేసాం ప్రజలకు, ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేదు అంటున్నారు. మరి దాని మీద ఉద్దేశం అంటే రైతులు జనాలను కొట్టడము, రైతుల మీద దాడి చేయడము, కేసుల మీద కేసులు పెట్టి లాభాలు వేయించడము, అది తప్ప బాగుండేది. అది తప్ప ఇంకేం లేదు. ఏమంటే ఇప్పుడు మొన్న ఇద్దరు మాట్లాడతాను మేడం,
నీ మీద నా మీద కేసు పెట్టడము, ఏంది సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారని కేసులు రాయడము, లాభలు వేయడము, 150, 160 మీద కేసులు రాయడం తప్ప పిల్ల రాజకీయం తప్ప ఏమి లేదాడా. ఇది కూటమి పర్వతం వచ్చినాక అందరికీ రైతులు కానీ ఎవరికన్నా కానీ మంచి పరిపాలన ఉండేది ఇది ఎన్డీఏ కూటమి. ఇప్పుడు మరి జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అన్నా క్యాంటీన్ ఒక భిక్షం అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? భిక్షం అంటే ఎట్లా అంటారు? అన్నదానం చేస్తున్నారండి తెలుగుదేశం ప్రభుత్వము. గత 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా అన్నదానం అంటే రైతులు లేనోడు ఉన్నాడు, అన్నం తింటాడు 5 రూపాయలు ఇచ్చి 60, 70, 100 పెట్టి కొన్ని తినలేడు కదా. ఇప్పుడు నేను లేనోనే 5 రూపాయలు ఉంటే తింటా, 2 మాటలు తింటా. లేనోడు ఎట్టు తింటాడు? లేడు కదా. ఇప్పుడు లోకేష్ ప్రజా దర్బారు పెడుతున్నారు, దానివల్ల ప్రజల సమస్య తీరిద్దని మీరు అనుకుంటున్నారా? ప్రజలు వచ్చి ఇక్కడ సమస్యలు తీరుకుంటే లోకేష్ దాన్ని నెరవేరుస్తున్నాడు. ఏమేమి సమస్య అమ్మా, మీ సమస్య ఏమి, దాన్ని నెరవేరుస్తాం మేము అని లోకేష్ దాన్ని తీసుకొని చర్యలుగా తీసుకొని దాన్ని భావిస్తున్నారు. మరి డిప్యూటీ సీఎంగా ఒక సినిమా యాక్టర్ని పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని, మరి అతను న్యాయం చేస్తారంటావా? అతను కూడా మంచి చేయాలని అంటున్నాడు. మన గౌరవ ముఖ్యమంత్రి వారికి వివరిస్తున్నారు ఎప్పటికప్పుడు. మరి అమరావతి ఎలా ఉండిపోతుంది? అమరావతి వచ్చే రోజుల్లో బాగుపడిపోతుంది. ఇప్పుడు 80 రోజులు పరిపాలన వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? బాగానే ఉన్నాం, ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నాం.